అందరికీ నమస్కారం. నా పేరు హర్ష. ఇంతకుముందు వీడియోలో మనం కొన్ని స్టోరీస్ చెప్పుకున్నాం కదా, అది ఈరోజు కంటిన్యూ చేద్దాం. ఓకే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు మన కథ ఏంటంటే కృష్ణ కిల్స్ తినవార్త. కృష్ణ త్రినవార్తుని చంపటం. పూతను చనిపోయిందని తెలిసిన కంసుడికి చాలా కోపం వచ్చింది. సో తను త్రినవార్తుడి హెల్ప్ కోరాడు. త్రినవార్తుడు ఇలా అన్నాడు, మీరు ఏం చేయవలసిన అవసరం లేదు కంస మహారాజా, నేను నా క్లౌడ్ రూపంలో వెళ్ళి ఆ శ్రీకృష్ణుని సంహరించి వస్తా అని చెప్తాడు. తర్వాత బృందావనంలో శ్రీకృష్ణుడు ఇంకా యశోద యార్డ్లో కూర్చొని ఆడుకుంటున్నారు. తర్వాత ఒక డార్క్ క్లౌడ్ వాళ్ళ మీదకే వచ్చింది. యశోద శ్రీకృష్ణుడితో పాటు పారిపోయింది. శ్రీకృష్ణుడు బయటికి వచ్చేసి ఇక్కడ దాక్కున్నాడు. తర్వాత ఇదే మంచి ఛాన్స్ అనుకొని త్రినవార్తుడు కూడా శ్రీకృష్ణుడిని తీసుకెళ్ళిపోయాడు. చాలామంది అరిచారు, శ్రీకృష్ణుడు తీసుకెళ్ళిపోతున్నారు అని చాలామంది అరిచారు. కానీ ఎవరికి ఎలా చేయాలో కూడా తెలియదు. శ్రీకృష్ణుడు తన గొంతు పట్టుకొని ఇలా లాగాడు. అంతే, తన పవర్స్ మొత్తం పోయాయి. తర్వాత ఇద్దరు కింద పడిపోతారు. శ్రీకృష్ణుడు బతుకుతాడు. తర్వాత శ్రీకృష్ణుడు త్రినవార్తుడి మరణించిన బాడీతో ఆడుకుంటాడు. మీకు ఈ స్టోరీ అర్థమైంది కదా, కృష్ణుడు త్రినవార్తుని ఎలా చంపడం జరిగిందో. ఇప్పుడు మన కథ కృష్ణ కిల్స్ శకటాసుర. కృష్ణ శకటాసురుని చంపడం. ఏం చేయలేకపోయిన కంస మహారాజుకి చాలా బాగా కోపం వచ్చింది. తను శకటాసురుని ఎంచుకున్నాడు. జరిగిందంతా శకటాసురుడికి చెప్పి శకటాసురుడు ఇలా అన్నాడు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు కంస మహారాజా, నేను నా బుల్లక్ కార్ట్ రూపంలో వెళ్ళి ఆ శ్రీకృష్ణుడిని మీ దగ్గర తీసుకువచ్చేస్తాను అని చెప్తాడు. తర్వాత యశోద ఇంకా చిన్ని కృష్ణుడు గార్డెన్లో ఆడుకుంటూ ఉంటారు. తర్వాత శ్రీకృష్ణుని ఒక యాట్లో కూర్చోపెట్టి, అంటే బుల్లక్ కార్ట్లో కూర్చోపెట్టి తను వెళ్ళిపోయింది. కొంచెమన్నా తెలియాలి కదా అది శకటాసురుడు అని. శకటాసురుడు ఇది మంచి ఛాన్స్ అనుకొని పరుగులు పెట్టసాగాడు. శ్రీకృష్ణుడు అది ఒక రాక్షసుడు అని గ్రహించి కొంచెం కూడా ఎఫర్ట్ లేకుండా తన మోకాళ్ళతో ఆ బండిని ఎత్తేసాడు. తర్వాత దాన్ని పడేశాడు. అది 2 ముక్కలయ్యింది. శకటాసురుడు చనిపోయాడు. ఇప్పుడు మీకు అర్థమైందిగా శ్రీకృష్ణుడు శకటాసురుడిని ఇంకా త్రినవార్తుని ఎలా చంపాడో. ఇప్పుడు మన ఎండింగ్ ప్లేయర్ స్టార్ట్ చేద్దాం. ఓకే. యోగీశం సచ్చిదానందం వాసుదేవం రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం.